హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట సిరిచా చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ విభాగానికి సంబంధించిన గిత్తలండి. ఈ గిత్తలు ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలలో ఎక్కడికి పోయినా మొదటి బహుమతులు సాధించేటువంటి గిత్తలండి. భద్రాచలం, సింహాచలం గిత్తలండి. ఈ గిత్తలు ఒక మహానంది పుణ్యక్షేత్రం నుండి ఈ రోజుటి వరకు ఏ బహుమతి కూడా రెండవ బహుమతి వచ్చిన చరిత్ర అయితే లేదు. ఈ గిత్తలకు దాదాపు 16 పందేలు పైచీలు అడిగితే మొత్తం అన్ని మొదటి బహుమతులు సాధించినటువంటి గిత్తలండి ఈ గిత్తలు. ఈవేళ నిర్వహించేటువంటి మద్దిరాలపాడు న్యూ కేటగిరీ విభాగానికి అయితే వచ్చినటువంటి గిత్తలండి. ఈ గిత్తలు ఈరోజు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు ఎక్కడ ఓటం అనేది రుచెరుగని గిత్తలండి. ఆవేళ మహానందిలో పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి పందెం నుంచి ఈరోజు వరకు ఈ ఇరు కాంబినేషన్లో భద్రాచలం, సింహాచలం కాంబినేషన్లో ఎక్కడివైనా మొదటి బహుమతులు సాధించేటువంటి గిత్తలండి. ఈ గిత్తలు ఈరోజు ఏ బహుమతిని అయితే కైవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరూ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మద్దిరాలపాడులో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగం ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి 75,000 రూపాయల మొదటి బహుమతిని ఏ జత కైవసం చేసుకుంటాయో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఎన్నో చోట్ల మంచి బహుమతులను సాధించేటువంటి ఈ ఒంగోలు జాతి పశు ప్రేమికులకు, పశు పోషకులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నా వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ ఆ ఆదరాభిమానాలతో నాకు కామెంట్లు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఎందుకంటే మీ సపోర్ట్ లేనిదే నేను ఇంతవాడిని కాలేను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఎక్కడో ఇతర దేశంలో ఉన్నా కూడా, కువైట్లో ఉన్నా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి బాజిరెడ్డి రైతు ఛానలు, అలాగే హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానలు, మా అల్లుడు కృష్ణ, అలాగే ఫిరోజ్ భాయ్కి థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఎందుకంటే నేను ఈ ఇతర దేశంలో ఉన్నా కూడా నాకు వీడియోస్ తీసి పంపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.